ఇండియా ర్యాంక్ ఎంత అంటే థర్డ్. ఇండియా ర్యాంక్ ఎంత అమ్మా? థర్డ్. టిక్ చేస్తున్నాను చూడండి. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ఆసియా పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆసియా పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? థర్డ్. లేదంటే స్కోర్ అడుగుతాడు. వాడు ఇచ్చేస్తాడు ఏమని, ఆసియా పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ థర్డ్, అయితే స్కోర్ ఎంత అంటాడు. స్కోర్ ఎంతమ్మా? 40. లేదా ఆసియా పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ థర్డ్, స్కోర్ 40, అయితే ఫస్ట్ ప్లేస్లో ఏముంది, సెకండ్ ప్లేస్లో ఏముంది అంటాడు. ఫస్ట్ ప్లేస్లో ఏముందండి? అమెరికా ఉంది. సెకండ్ ప్లేస్లో ఏముంది? చైనా ఉంది. లేదంటే ఇంకా అలా అడుగుతాడంటే ఆసియా పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ థర్డ్, స్కోర్ 40, ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. అయితే ఈ ఆసియా పవర్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారో లవ్ ఇన్స్టిట్యూట్ అండి, LOWY, లవ్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేస్తుంది. ఇది ఏ దేశానికి చెందింది అంటే ఆస్ట్రేలియా చెందింది. ఏ కంట్రీ చెందిందమ్మా? ఆస్ట్రేలియా చెందింది. క్లియర్గా చెప్తుందండి. ఆసియా పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? థర్డ్ ర్యాంకు. స్కోర్ ఎంత? 40. ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? USA. సెకండ్ ప్లేస్లో ఏముంది? చైనా. ఎవరు రిలీజ్ చేస్తారు ఆసియా పవర్ ఇండెక్స్ సంబంధించి ర్యాంక్ని? లవ్ ఇన్స్టిట్యూట్, LOWY, లవ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ ఇంకేంటి? ఆస్ట్రేలియా. ఏ దేశం రిలీజ్ చేస్తుందండి ఆసియా పవర్ ఇండెక్స్ సంబంధించి ర్యాంక్ని? ఆస్ట్రేలియా రిలీజ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సెకండ్ బిట్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటంటే MRI స్కానర్ సంబంధించిందండి. ముందు వరకు MRI స్కానర్ అనేది మన ఇండియా టెక్నాలజీ సంబంధించి ఏది తయారు చేయలేదు, వేరే దేశాలతో వాడేవాళ్ళం. అయితే రీసెంట్గా 2025లో MRI స్కానర్ అనేది తయారు చేశారు. అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన MRI స్కానర్ అనమాట ఇది. అంటే ఇండియా ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ MRI స్కానర్ తయారు చేశారు. ఇది ఏ కంపెనీ అంటే ఇది వాక్సల్ గ్రిడ్స్ అండి. డెవలప్ చేసిన కంపెనీ పేరు ఏంటమ్మా? వాక్సల్ గ్రిడ్స్. ఇది బెంగళూరు సంబంధించింది. అయితే దీని కెపాసిటీ ఎంత అంటే 1.5 టెస్లా అండి. ఇది కెపాసిటీ ఎంత? 1.5 టెస్లా. దీన్ని చాలా 40% చీప్ అన్నమాట ఇది. ఎందుకు చీప్ అంటే ఇందులో ఏం యూజ్ చేస్తారంటే హీలియం ఫ్రీ డ్రై మ్యాగ్నెట్ యూజ్ చేస్తారు. హీలియం ఫ్రీ డ్రై మ్యాగ్నెట్ అనేది యూజ్ చేస్తారు. అయితే ఇది ఎక్కడ ఇన్స్టాల్ చేశారు అంటే MRI స్కానర్ అనేది తయారు చేస్తున్నారు కదా, ఈ తయారు చేసిన MRI స్కానర్ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారంటే ఎక్కడ ప్రవేశపెట్టారు దీన్ని అంటే నాగ్పూర్, మహారాష్ట్ర. వాడు ఒకసారి ప్లేస్ కూడా అడుగుతాడు. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇండియాలో ఫస్ట్ MRI స్కానర్ తయారు చేశారు స్వదేశీ పరిజ్ఞానంతో, ఇండిజినస్తో. అయితే ఇది ఏ కంపెనీ చెందింది అని అడగొచ్చు. అంటే వాక్సల్ గ్రిడ్స్, బెంగళూరు సంబంధించిన కంపెనీ. ఇది కెపాసిటీ 1.5 టెస్లా. ఇది 40% చీపు మిగతా వాటికి కంపేర్ చేస్తే. ఎందుకు చీప్ అంటే హీలియం ఫ్రీ డ్రై మ్యాగ్నెట్ యూజ్ చేస్తారు. ఎక్కడ ఇన్స్టాల్ చేశారంటే నాగ్పూర్, మహారాష్ట్ర. ప్లేస్ కూడా అడుగుతారు. ఆ ప్లేస్ ఏంటి? చంద్రాపూర్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్. ఇక్కడ ఉంది చూడండి. ఎక్కడమ్మా? చంద్రాపూర్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్. ఇది సెకండ్. అంటే MRI స్కానర్ అనేది డెవలప్ చేసింది ఎవరో అని అడిగితే వాక్సల్ గ్రిడ్స్. ఎక్కడ? బెంగళూరు సంబంధించిన కంపెనీ. కెపాసిటీ ఏంటి? 1.5 టెస్లా. ఇది 40% చీపు. ఎందువల్ల అని అడిగాడు అనుకోండి, హీలియం ఫ్రీ డ్రై మ్యాగ్నెట్ యూజ్ చేస్తారు. ఎక్కడ ఇన్స్టాల్ చేశాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎక్కడ ఇన్స్టాల్ చేశాడు MRI స్కానర్ని అంటే నాగ్పూర్, మహారాష్ట్ర. ఆ నాగ్పూర్, మహారాష్ట్రలో ఎక్కడ ప్లేస్ అంటే చంద్రాపూర్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ అన్నమాట. ఇది ఒక హాస్పిటల్ అనమాట, చంద్రాపూర్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్. ఈ హాస్పిటల్లో ఇన్స్టాల్ చేశారు. అయితే ఇంతకీ MRI ఫుల్ ఫామ్ ఏంటి అడిగాడు అనుకోండి, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటారు. ఇదనమాట. థర్డ్ చూడండి. ఇది స్పోర్ట్ సంబంధించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేనికి సంబంధించింది అంటే క్రికెట్కి సంబంధించిందండి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనేది దేనికి సంబంధించింది, క్రికెట్కి సంబంధించింది. అయితే ఇక్కడ 2 టీమ్స్ పార్టిసిపేట్ చేసాయి. ఒకటి జార్ఖండ్, రెండోది హర్యానా అండి. అయితే జార్ఖండ్ విన్ అయ్యింది, హర్యానా రన్నర్ అనమాట, ఓడిపోయింది. అయితే ఇది ఎన్నోది జార్ఖండ్ అంటే ఫస్ట్ టైటిల్. జార్ఖండ్ అనేది ఫస్ట్ టైటిల్ గెలుచుకుందన్నమాట. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనేది దేనికి సంబంధించింది, ఫస్ట్ క్రికెట్ సంబంధించింది. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే జార్ఖండ్, హర్యానా. అయితే జార్ఖండ్ నెగ్గింది, హర్యానా ఓడిపోయింది అనమాట. అయితే జార్ఖండ్ సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి వచ్చింది, అంకుల్ రాయ్కి వచ్చింది. అంకుల్ రాయ్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చింది. అయితే ఎన్నో ఎడిషన్ అని అడుగుతాడు. వాడు ఏం చేస్తాడంటే ఒకసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనేది జార్ఖండ్ విన్ అయ్యింది, హర్యానా అనేది రన్నర్. అయితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చి అంకుల్ రాయ్కి వచ్చింది జార్ఖండ్ సంబంధించి. ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించింది. అయితే ఎన్నో ఎడిషన్ అని అడుగుతాడు, డైరెక్ట్ క్వశ్చన్ అయింది. ఎన్నో ఎడిషన్ అమ్మా, 18th ఎడిషన్. టు శాటిలైట్ ఇస్రో ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేసింది. క్వశ్చన్ ఏంటంటే బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ అనేది ఇస్రో అనేది లాంచ్ చేసింది. ఏ రాకెట్ ఉపయోగించి ఈ శాటిలైట్ను లాంచ్ చేసింది. శాటిలైట్ నేమ్ ఏంటి, బ్లూబర్డ్ బ్లాక్ 2. ఎవరు లాంచ్ చేశారు, ఇస్రో లాంచ్ చేసింది. అయితే ఆ రాకెట్ నేమ్ ఏంటంటే LVM-3M6. దీన్నే బాహుబలి రాకెట్ అంటారు. LVM-3M6 దీన్నే అంటారు బాహుబలి రాకెట్ అంటారు. అయితే దేనికి సంబంధించిందంటే అమెరికాకి సంబంధించింది, యూఎస్ఏకి సంబంధించింది. ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్, యూఎస్ఏకి సంబంధించింది. ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారు రాకెట్ అంటే శ్రీహరికోట. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఏంటి, బెంగళూరు. అయితే ఆ బెంగళూరులోని ఇస్రో హెడ్ క్వార్టర్స్ శ్రీహరికోట నుంచి ఈ రాకెట్ని ప్రయోగించారనమాట. ఎక్కడికి ప్లేస్ చేస్తారని అడుగుతారు క్వశ్చన్. అంటే ఈ ఇస్రో అనేది బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ని LVM-3M6 లేదా బాహుబలి రాకెట్ని ఉపయోగించి ఎక్కడికి పంపుతారు అంటే ఏ శాటిలైట్ని ఎక్కడికి ప్లేస్ చేస్తారంటే ఏంటంటే లో ఎర్త్ ఆర్బిట్. ఎక్కడికి, లో ఎర్త్ ఆర్బిట్. ఎవరికైనా వీడియో స్లోగా ఉందనుకుంటే స్పీడ్ పెంచుకున్నామా, 2x స్పీడ్లో పెట్టుకుని వినండి. ఇది ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో స్లోగా చేస్తాను అనమాట. క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. బ్లూబర్డ్ బ్లాక్ 2 అనేది ఏంటి, శాటిలైటు. ఎవరు ప్రవేశపెట్టారు, ఇస్రో. ఏ రాకెట్ ద్వారా, LVM-3M6. దాన్ని బాహుబలి రాకెట్ అంటారు. ఇది ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే కమ్యూనికేషన్ శాటిలైట్ ఏ కంట్రీకి సంబంధించిందంటే USA. ఎక్కడి నుంచి ప్రయోగించారంటే శ్రీహరికోట. నార్మల్గా ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఏంటి, బెంగళూరు. ఇస్రో ప్రజెంట్ డైరెక్టర్ ఎవరండి, ప్రజెంట్ డైరెక్టర్ ఎవరు, ఇస్రోకి ప్రజెంట్ డైరెక్టర్ కింద ఎవరున్నారంటే నారాయణన్. ఇస్రో డైరెక్టర్ ఎవరన్నా, నారాయణన్. ఈ శాటిలైట్ని ఎక్కడ ప్రవేశపెడుతున్నారంటే, ఎక్కడ ప్లేస్ చేస్తున్నారంటే లో ఎర్త్ ఆర్బిట్లో. ఎర్త్ యొక్క లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ చూద్దాం. మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని ఉండేది కదా, దాని నేమ్ మార్చారు ఇక్కడ. దాన్ని ఏం పెట్టారంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ అని నేమ్ మార్చారు. VBGRAMG బిల్ 2025 అంటారు దీన్ని. ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే రీసెంట్గా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ బిల్ 2025 అనేది ఏ బిల్ని రిప్లేస్ చేసింది, దేన్ని రిప్లేస్ చేసింది ఈ బిల్ అంటే MGNREGA. అయితే ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఈ బిల్ని, ఎవరో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అయితే మనకు విజన్ ఉంది వికసిత్ భారత్ ఇప్పటికల్లా అంటే 2047 కల్లా మనం ఏంటంటే కొన్ని టార్గెట్స్ పెట్టుకుంది మన ఇండియా అనేది. దాన్ని అచీవ్ చేయాలన్నమాట 2014 కల్లా. MGNREGA ఫుల్ ఫామ్ ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005. ఇది సార్ చూడండి అమ్మా,
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ బిల్ 2025 దేన్ని రిప్లేస్ చేసింది అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఈ బిల్ అని అడిగితే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. దీనిలో భాగంగా అంటే మనకు విజన్ ఉంది కదా 2047, వికసిత్ భారత్ 2047 ఆ విజన్లో భాగంగా ఈ యాక్ట్ అనేది ఏరికి సంబంధించి 2005లో చేశారండి. ఎంజీఎన్ఆర్ఈజీ యాక్ట్ అనేది 2005లో చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. ఇంతకుముందు నార్మల్గా అదండి పని పథకం అంటారు కదా దీన్నే. ఇప్పుడు మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా మనం జాబ్కి వెళ్తున్నాం అనుకో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఎక్కువ ఇలా పొలాలు గొట్లంట వీటిలంట వర్క్ చేస్తుంటారు కొడవలు పట్టుకుని. వాళ్ళు ఏంటంటే ఒక 2 hours 3 hours 4 hours అలా వర్క్ చేస్తారు, కబుర్లు చెప్పుకుంటూ చేస్తే అది పని అనమాట. ఈ పని ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఫస్ట్ ఇది ఎన్ని డేస్ ఉంటుంది అంటే 100 days ఉంటుంది. తర్వాత దీన్ని ఏం చేశారంటే 125 daysకి ఇంక్రీజ్ చేశారండి. ఇది ఓకేనా. ఎవరైతే రూరల్ హౌస్ హోల్డ్ ఉంటారో వాళ్ళకేమో 125 days, రూరల్ హౌస్ హోల్డ్ వాళ్ళకి 125 days, అన్స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 100 days వర్క్. ఇది ఫండ్ ఎవరో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 60% షేర్ చేస్తుంది, స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ 40% షేర్ చేస్తుంది. ఒకవేళ యూనియన్ టెరిటరీ ఉండి లెజిస్లేషన్ లేదనుకోండి 100% ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇది అసలు యాక్ట్ ఎప్పుడు చేశారు? ఎంజీఎన్ఆర్ఈజీ అంటే యాక్ట్ 2005లో చేశారండి. యాక్ట్ ఎప్పుడు చేశారమ్మా? 2005లో చేశారు యాక్ట్ అనేది. నార్మల్గా ఫస్ట్ ఎలా ఉండేదంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్లేస్లో ఎన్ఆర్ఈజీ అనేది ఉండేది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని ఉండేది. దీన్ని ఏం చేశారంటే 2009లో ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద పేరు మార్చారనమాట. స్టార్టింగ్లో పెట్టినప్పుడు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎన్ఆర్ఈజీఏ అని ఉండేది. తర్వాత ఎంజీ తగిలించారు, మహాత్మా గాంధీ అనే పదం తగిలించారు. ఎప్పుడంటే 2009. నెక్స్ట్ కొప్రా జలాశయం. మనకు ప్రజెంట్ రామ్సార్ సైట్ ఎన్ని ఉన్నాయి? 98 ఉన్నాయి ప్రజెంట్ రామ్సార్ సైట్. టోటల్గా ఈరోజు రేట్ ఎంత అండి? మార్చ్ 1కి టోటల్ రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 98 ఉన్నాయి టోటల్గా. ఇది డిసెంబర్ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇక్కడ 96th కరెంట్ అఫైర్, 96th రామ్సార్ సైట్. 96th రామ్సార్ సైట్ ఏంటంటే సిలిసర్ లేక్. 96th రామ్సార్ సైట్ సిలిసర్ లేక్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే హోమ్స్ తయారు చేశారండి. ఫ్రెష్ వాటర్ లేక్ ఇది, మనుషులు తయారు చేశారు దీన్ని. అయితే ఛత్తీస్గఢ్లో కూడా ఒక రామ్సార్ సైట్ కనుక్కున్నారు. ఫస్ట్ టైం ఛత్తీస్గఢ్లో రామ్సార్ సైట్ ఒకటి కూడా లేదు, ఇదే రామ్సార్ సైట్. అదేంటంటే కొప్రా జలాశయం, ఫస్ట్ రామ్సార్ సైట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. అయితే రాజస్థాన్లో ఇప్పుడు 96 కదా సిలిసర్ లేక్ అని. రాజస్థాన్లో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే రామ్సార్ సైటు ఇంతకుముందు 4 ఉండేవి. ఫస్ట్ కిలాడియో నేషనల్ పార్కు, సాంబర్ లేకు, కిచా వెట్లాండ్, మేనార్ వెట్లాండ్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. కొప్రా జలాశయం అనేది ఏ స్టేట్లో ఉంది? క్వశ్చన్ ఇది. ఏ స్టేట్లో ఉంది? ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంది. రీసెంట్గా కనుగొన్నారు రామ్సార్ సైట్ ఇది. అయితే 96th రామ్సార్ సైట్ ఏంటి? సిలిసర్ లేక్. ఎక్కడ? రాజస్థాన్లో. దీని స్పెషాలిటీ ఏంటి? హ్యూమన్ మేడ్ ఫ్రెష్ వాటర్ లేక్. అయితే రాజస్థాన్లో ఇంతకుముందు ఎన్ని ఉన్నాయంటే ఇంకో 4 ఉన్నాయి. ఏంటవి? కిలాడియో నేషనల్ పార్కు, సాంబర్ లేకు, కిచెన్ వెట్లాండ్, మీనార్ వెట్లాండ్. దీంతో కలిపి టోటల్గా 5 అవుతాయి అన్నమాట సిలిసర్ లేక్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అసలు రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటి? ఈ రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటంటే వెట్లాండ్స్ని ఏం చేయాలంటే కాపాడాలన్నమాట. ఎప్పుడు సైన్ చేసుకున్నారు రామ్సార్ కన్వెన్షన్? సైన్ ఎప్పుడు జరిగిందంటే 1971లో జరిగింది. రామ్సార్ అనేది ప్లేస్ అక్కడ ఇరాన్. 4th ఎప్పుడు వచ్చింది? 1971లో సైన్ చేసుకుంటే రామ్సార్ కన్వెన్షన్ అనేది 1975లో
ఫోర్స్లోకి వచ్చింది, అంటే అమల్లోకి వచ్చింది అనమాట. డిసెంబర్ నాటికి ఎన్ని రామ్సర్ సైట్ ఉన్నాయి? 96 ఉన్నాయి. డిసెంబర్కి 96 రామ్సర్ సైట్ ఉన్నాయి. ప్రజెంట్ ఈరోజు మార్చి 1st కింద ఉన్నాయి. టోటల్గా 98 రామ్సర్ సైట్ ఉన్నాయి. 97, 98 కూడా ఏంటో చెప్తాను, కంగారు పడకండి. డిసెంబర్ నాటికి తమిళనాడులో టోటల్ రామ్సర్ సైట్ 20. మ్యాక్సిమం రామ్సర్ సైట్ ఎక్కడ ఉన్నాయంటే 20 ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, ఇక్కడ 10 అని రాశాం కదా. ఇప్పుడు 2026లో ఇంకోటి కూడా కనుగొన్నారు. టోటల్గా దాంతో ఏంటంటే 11 ఉత్తరప్రదేశ్లో. డిసెంబర్ నాటికి అడిగితే ఉత్తరప్రదేశ్లో 10 ఉంటాయి. అదే 2026 అడిగితే ఉత్తరప్రదేశ్లో 11. తమిళనాడులో మ్యాక్సిమం రామ్సర్ సైట్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. ఒకసారి మనం ఆ 97, 98 ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి. పాట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్ 2026లో కనుగొన్నారు. నెక్స్ట్ చారీదండ్ గుజరాత్ 2026లో కనుగొన్నారు. ఓకేనండి. సిల్సర్ లేక్ 2025లో సిల్సర్ లేక్, కొప్రా రిజర్వాయర్, ఇవి రెండు. సిల్సర్ లేక్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. కొప్రా రిజర్వాయర్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం ఇంతకుముందు మనం. రీసెంట్గా 2026లో 2 వచ్చాయి రామ్సర్ సైట్లు, 97th వన్, 98th వన్. 97th వన్ 98 పాట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్, చారీదండ్ గుజరాత్, ఈ రెండు కూడా రీసెంట్గా వచ్చిన రామ్సర్ సైట్స్ అన్నమాట. ఈ రెండు ఓకేనా. టోటల్గా రామ్సర్ సైట్ ఎన్ని ఉన్నాయి? మార్చి 1st నాటికి 98 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఒకసారి. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ డిసెంబర్ 2025లో ఒక ఫెస్టివల్ యాడ్ చేశారు. ఇది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇందులో దీపావళిని యాడ్ చేశారండి. దీపావళిని ఈ లిస్ట్లో యాడ్ చేశారు. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో కొత్తగా ఏం యాడ్ చేశారంటే దీపావళి. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయంటే 16 ఉన్నాయి. ఇండియాలో 16 ఉన్నాయండి, యునెస్కో లిస్ట్లో యాడ్ చేశారు. అయితే 2023లో ఏమో గర్బా గుజరాత్, 2021లో దుర్గా పూజ కలకత్తాలో జరుగుద్దండి, వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. 2017లో కుంభమేళా, 2016లో యోగా, నౌరూజ్ 2016లో. క్వశ్చన్ ట్రిక్కీగా అడగాలంటే క్లియర్గా ఏమంటాడంటే ఈ క్రింది వాళ్ళలో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లోని పండగ ఏంటని అడుగుతాడు, ఫెస్టివల్ అడుగుతాడు. అంటే ఇవన్నీ తెలియాలి మనకి. అంటే రీసెంట్గా ఇచ్చింది 2016లో 2 కంట్రీస్ రెండు ఫెస్టివల్స్ ఏంటది? ఒకటి యోగా, ఇంకోటి నవరోజ్. 17లో కుంభమేళా, 21లో దుర్గా పూజ కలకత్తా సంబంధించింది, 23లో గుజరాత్తో గర్బా. గుజరాత్తో సంబంధించిన స్టేట్కి సంబంధించింది ఇది గర్బా డ్యాన్స్ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్. యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ ఎవరికి వచ్చింది? సుప్రియా సాహుకి వచ్చిందండి. సుప్రియా సాహు ఎవరికి వచ్చింది? సుప్రియా సాహుకి వచ్చింది యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్. ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిందమ్మా. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించింది ఇది. యుఎన్ఈపి అనేది ఎవరికి వచ్చిందంటే సుప్రియా సాహు. ఈవిడ ఆల్రెడీ తమిళనాడుకి అడిషనల్ సెక్రటరీగా చేస్తుంది. చేస్తుంది. నెక్స్ట్ ఓపెన్ ఎయిర్ వరల్డ్లో లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఫెస్టివల్. దాని పేరు ఏంటంటే ధనుయాత్ర. ఏ స్టేట్లో జరిగింది? ఒడిశాలో జరిగింది. క్వశ్చన్ ఏంటంటే వరల్డ్లోనే లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఫెస్టివల్. వరల్డ్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఫెస్టివల్ దాని పేరు ఏంటి? ధనుయాత్ర. ధనుయాత్ర అనేది ఏ స్టేట్కి చెందింది అంటే ఒడిశా స్టేట్కి చెందింది. అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇది. ఈ ధనుయాత్ర అనేది ఎవ్రీ ఇయర్ జరుగుద్ది. అయితే దేనికి గుర్తుగా అంటే స్టోరీ ఒకటి ఉంది ఏంటంటే కృష్ణుడికి సంబంధించింది. నెక్స్ట్ కంసుడు, కింగ్ కన్స, వీళ్ళిద్దరికి సంబంధించింది అనమాట ఈ ధనుయాత్ర అనే ఫెస్టివల్.
నెక్స్ట్ పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ ఎవరు ఇస్తారంటే ప్రెసిడెంట్ ఇస్తారు. మనకి ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరో వాళ్ళు పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 అవార్డు ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారంటే 20 మెంబర్స్కి ఇచ్చారండి. చిల్డ్రన్స్కి 20 చిల్డ్రన్స్కి పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ ఇచ్చారు. మొత్తం ఎన్ని కేటగిరీస్లో ఇస్తారంటే ఇది 6 కేటగిరీస్లో ఇస్తారు. ఆ 6 కేటగిరీస్ ఏంటంటే స్పోర్ట్స్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, సోషల్ సర్వీస్, ఆర్ట్ కల్చర్, బ్రావరీ అంటే ధైర్య సాహసాలు. ఇక్కడ క్యాష్ ప్రైజ్ ఏం పెద్ద అవసరం లేదు. మన ప్రెసిడెంట్ ఎవరో ద్రౌపది ముర్ము. అయితే ఎవరు రిసీవ్ చేసుకున్నారో మన ఇండియా సంబంధించి స్పోర్ట్ కేటగిరీ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. ఎవరు రిసీవ్ చేసుకున్నారమ్మా? వైభవ్ సూర్యవంశీ. క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఎలా అడుగుతాడంటే పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 ఎవరికి వచ్చింది ఇండియా తరఫున స్పోర్ట్ కేటగిరీ సంబంధించి అంటే వైభవ్ సూర్యవంశీకి వచ్చింది. పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ ఎంతమందికి వచ్చిందంటే 20 మెంబర్స్కి వచ్చింది. ఎన్ని ఫీల్డ్లో వచ్చిందంటే 6 కేటగిరీస్లో వచ్చింది. అవేంటి 6 ఫీల్డ్స్? స్పోర్ట్స్, ఎన్విరాన్మెంట్, సోషల్ సర్వీసు, సైన్స్ అండ్ టెక్నాలజీ, బ్రావరీ, ఆర్ట్ అండ్ కల్చర్. ఇవన్నిట్లో వచ్చింది. ఎవరు ప్రజెంట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ప్రజెంట్ చేస్తారు. మన ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. చూడండి, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది ఇది. ఇండియాలోనే ఫస్ట్ టైము 1 GHz, ఇండియాలో ఫస్ట్ టైము 1 GHz 64-బిట్ డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్ అంటే మన ఇండియాలో తయారు చేశారు. ఫస్ట్ టైము మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది కదా మనది, దానిలో భాగంగా ఏం చేశారంటే ఇండియాలో ఫస్ట్ టైము 1.0 GHz 64-బిట్ డ్యూయల్ కోర్ ఉన్నటువంటి మైక్రో ప్రాసెసర్ తయారు చేశారు. దాన్ని ఏమేంటి క్వశ్చన్ అది. దాన్ని ఏమేంటంటే ధృవ 64. అయితే అప్కమింగ్ కూడా ఇంకో 2 ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి ధనుష్ ప్లస్, నెక్స్ట్ జనరేషన్ ప్రాసెస్ సంబంధించి అప్కమింగ్ ధనుష్ ప్లస్, ఈ 2. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే సిడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్. ధృవ 64ని ఎవరు డెవలప్ చేశారు అంటే సిడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. అసలు ధృవ 64 అనేది ఏంటంటే మైక్రో ప్రాసెసర్. దాని కెపాసిటీ ఎంతంటే 1.0 GHz 64-బిట్ డ్యూయల్ కోర్. అసలు మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి? మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటంటే మనకి కంప్యూటర్కి బ్రెయిన్ ఎవరో CPU, అలాగే ఎలక్ట్రానిక్ డివైజెస్, మొబైల్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ ఇవన్నిటికీ కూడా ఈ మైక్రో ప్రాసెసర్స్ అనేవి బ్రెయిన్లా వర్క్ చేస్తాయి. చూద్దాం, ఈ 2 ఇంపార్టెంట్. 2025 సంబంధించి విక్రమ్ ఇస్రో తయారు చేసింది. ఇది స్పేస్ మిషన్లో ఉపయోగిస్తారు దీన్ని, నావిగేషన్ సంబంధించి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే 2025లో సీడాక్ డెవలప్ చేసిన తేజ 64, ఇదేమో ఇండస్ట్రియల్ ఆటోమేషన్. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇస్రో తయారు చేసిన 2025లో స్పేస్ మిషన్ సంబంధించిన మైక్రో ప్రాసెసర్ ఏంటంటే విక్రమ్. అలాగే సీడాక్ డెవలప్ చేసిన ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో ఉపయోగించే మైక్రో ప్రాసెసర్ ఏంటంటే తేజ 64. నెక్స్ట్, ఉమెన్ పీస్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? 131. ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2025 లేదా 26 సంబంధించి ఇండియా ర్యాంక్ ఎంత అంటే 131. అయితే స్కోర్ అడుగుతాడు. ఒకసారి ర్యాంక్ అడగడం స్కోర్ అడుగుతారు. ఎంతండి? 0.607 స్కోరు. టాప్ కంట్రీ ఏంటి అంటే డెన్మార్క్. టాప్ కంట్రీ డెన్మార్క్, సెకండ్ ఐర్లాండ్, లాస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ అనమాట. ఒక్కోసారి ఏమడుగుతారంటే ఎవరు రిలీజ్ చేశారు అంటాడు. అంటే ఇండియాకి సంబంధించి ఇండియా ర్యాంక్ ఉమెన్ పీస్ సెక్యూరిటీ ఇండెక్స్ ర్యాంక్ 131, స్కోర్ వచ్చి 0.607. అయితే ఫస్ట్ ర్యాంక్ డెన్మార్క్, సెకండ్ ఐర్లాండ్, లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్. అయితే ఈ ఉమెన్ పీస్ సెక్యూరిటీ ఇండెక్స్ సంబంధించి ర్యాంక్ని ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతారు లాస్ట్లో. ఇంత పొడవు ఇచ్చి, ఇంత పొడవు క్వశ్చన్ ఇవ్వబోతు, లాంగ్ ఇవ్వబోతు, నువ్వు ఏం చేస్తావు అంటే బాబు ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది అని అనుకుంటా.
ఓకేనా. ఇందుకే మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఎవరు రిలీజ్ చేశారు అంటే జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ, జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ వీళ్ళు రిలీజ్ చేస్తారనమాట. ఈ ఉమెన్ పీస్ సెక్యూరిటీ ఇండెక్స్ మంచి ర్యాంకు. మీకు మళ్ళీ పీడిఎఫ్ ఏం చేస్తానంటే మీకు గ్రూప్లో పెడతానండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, కిరణ్ అకాడమీ కాకినాడ, అందులో పెడతాను. లేదంటే మీకు ఆల్రెడీ మిగతా వీడియోస్లో నెంబర్ డిస్ప్లే చేశాను కదా, 9966593584 వాట్సాప్ ఛానల్ ఉంది కదా మంది, అందులో జాయిన్ అవ్వండి. అందులో పీడిఎఫ్ ఉంటారు. నెక్స్ట్ సబ్కా బీమా సబ్కి రక్షా బిల్ లోక్సభలో పాస్ చేశారు. అయితే ఎఫ్డిఐ లిమిట్ని ఇన్సూరెన్స్ సెక్టార్ సంబంధించి ఎంతకు పెంచారు. ఇంతకుముందు ఎంత ఉండేదంటే 74% ఉండేదండి. ఇంతకుముందు ఎంత ఉండేది ఎఫ్డిఐ లిమిట్ 74% ఉండేది. దాన్ని ఎంతకు పెంచారంటే 100% పెంచారు. ఏ బిల్ అది? సబ్కా బీమా సబ్కి రక్షా బిల్. ఎక్కడ ప్రవేశపెట్టారు దీన్ని? లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే లోక్సభలో పాస్ అయింది. ఎఫ్డిఐ లిమిట్ ఎంత? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. 74% ఉండేది ఇంతకుముందు. ఈ బిల్లు ద్వారా ఏం చేశారు? 100% పెంచారు. ఇందులో ఇన్సూరెన్స్ సెక్టార్ అయితే 2047 కల్లా ఇన్సూరెన్స్ అందరికీ ఉండాలి, ప్రతి ఒక్కరికి విజన్. ఇది కూడా మన వికసిత్ భారత్ 2047 ఉంది కదా, దానిలో ఒక ఎయిమ్ ఇది, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. ఇక్కడ ఉంది ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. ఇప్పటికల్లా 2047 కల్లా ఇక్కడ చూడండి, పిఎంఓ మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనేవాళ్ళం కదా, దాన్ని నేమ్ మార్చారు. దాన్ని నేమ్ ఏంటి? సేవా తీర్థ అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏమనాలి? పిఎంఓ ఆఫీస్ అనకూడదు, సేవా తీర్థ అనాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. చూడండి ఒకసారి, ఐటీ విస్మా జీన్ థెరపీ వరల్డ్లో ఫస్ట్ టైము ఎక్కడ కండక్ట్ చేశారంటే అబుదాబీలో కండక్ట్ చేశారు. ఎక్కడమ్మా? అబుదాబీ. ఎక్కడ కండక్ట్ చేశారు? అబుదాబీలో కండక్ట్ చేశారు. ఇదేంటంటే జీన్ రిప్లేస్ చేస్తారండి. ఈ థెరపీని ఉపయోగించి జీన్స్ ఉంటాయి కదా, వాటిని రిప్లేస్ చేస్తారు. మనకు ప్రజెంట్ ఇష్యూ జరుగుతుంది కదా, ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు, పునర్విక అని వైరల్ అవుతుంది కదా మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ న్యూస్లో కానీ చూస్తే. తనకున్న డిసీజ్ ఇదే అనమాట, SMN1 జీన్. దీనివల్ల ఏంటంటే మజిల్స్ అనేవి వర్క్ చేయవు, స్టాప్ అయిపోతాయి. జెనెటిక్ డిసీజ్ ఇది, మజిల్స్ అనేవి స్టాప్ అయిపోతాయి అన్నమాట, SMN1 జీన్. అయితే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన వరల్డ్లో ఫస్ట్ టైము ఐటీ విస్మా జీన్ థెరపీ అనేది అబుదాబీలో స్టార్ట్ చేశారు. ఇదేంటంటే ఒకేసారి జీన్ రిప్లేస్మెంట్ థెరపీ అనమాట. దేన్ని రిప్లేస్ చేస్తారో SMN1 జీన్ రిప్లేస్ చేసి మనకి ఏదైతే జీన్ ఇంట్రొడ్యూస్ చేయాలో దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు.